సెప్టెంబర్ 13 చరిత్రలో ఈ రోజు 1947 సెప్టెంబర్ 13న జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగమని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించారు. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడానికి ప్రణాళిక చేయబడింది. నిజానికి 1947లో స్వాతంత్ర్యంతో పాటు భారతదేశం కూడా అనేక సమస్యలను ఎదుర్కొంది. రాచరిక రాష్ట్రాల విలీనం ప్రధాన సమస్యల్లో ఒకటి. చాలా రాచరిక రాష్ట్రాలు సులభంగా భారతదేశంలో చేరాయి. అయితే స్వాతంత్ర్యం ప్రకటించిన కొన్ని రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాచరిక రాష్ట్రాల్లో ఒకటి జమ్మూ ఇంకా కాశ్మీర్. ఇది ఇప్పటికీ భారతదేశం పాకిస్తాన్ మధ్య వివాదంగా ఉంది. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ పగ్గాలు మహారాజా హరిసింగ్ చేతిలో ఉన్నాయి. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా కాశ్మీర్ పై దృష్టి సారించినట్లు నమ్ముతారు. కాశ్మీర్ లో ముస్లిం మెజార్టీ ఉందని, అందువల్ల పాకిస్తాన్ కు దానిపై హక్కు ఉండాలని జిన్నా నమ్మారు. కానీ మహారాజా హరిసింగ్ లేదా భారతదేశం దీనిని కోరుకోలేదు. అయితే 1947 అక్టోబర్ 24న తెల్లవారుజామున వేలాది మంది గిరిజనులు రాష్ట్రంపై దాడి చేశారు. దాడి తర్వాత హరిసింగ్ భారతదేశం నుండి సహాయం కోరారు. ఇంకా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని భారతదేశంతో రాష్ట్రాన్ని విలీనం చేయడానికి చట్టపరమైన పత్రంపై సంతకం చేశారు. ఈ పత్రాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ అని పిలుస్తారు. సంతకం చేసిన వెంటనే మహారాజా హరిసింగ్ జమ్మూ ఇంకా కాశ్మీర్ ను భారతదేశ సార్వభౌమ రాష్ట్రంగా పరిగణించడానికి అంగీకరించారు. ఈ విలీనంతో జమ్మూ కాశ్మీర్ లో భారత సైన్యం బాధ్యతలు చేపట్టింది. 1947 అక్టోబర్ 27న భారత సైనికులు శ్రీనగర్ కు చేరుకొని రాష్ట్రాన్ని గిరిజనుల నుంచి విముక్తి చేశారు. ఇతర రాచరిక రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేసిన ఘనత కూడా సర్దార్ పటేల్ కే చెందుతుంది. 1948 సెప్టెంబర్ 13న సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ కు సైన్యాన్ని పంపాలని ఆదేశించారు. తద్వారా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమవుతుంది. ఈ ఘటనను ఆపరేషన్ పోలో అంటారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయంలో హైదరాబాద్ ఒక ప్రధాన రాచరిక రాష్ట్రం. దీని నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలో దాని విలీనాన్ని వ్యతిరేకించారు. హైదరాబాద్ ను స్వతంత్ర దేశంగా కొనసాగించాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే ఆ సమయంలో భారత హోంమంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ భారతదేశంలో స్వతంత్ర సంస్థానాన్ని సహించబోమని, ప్రత్యేకించి అది భారతదేశ భద్రత ఇంకా స్థిరత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నప్పుడు సహించబోమని స్పష్టం చేశారు. దౌత్య ప్రయత్నాలు విఫలమై నిజాంతో ఒప్పందం కుదరకపోవడంతో హైదరాబాద్ కు సైన్యాన్ని పంపాలని పటేల్ నిర్ణయించుకున్నారు. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ లోకి ప్రవేశించిన భారత సైన్యం కేవలం 3 రోజుల్లో హైదరాబాద్ ను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రచారం తర్వాత నిజాం లొంగిపోవలసి వచ్చింది. ఇంకా హైదరాబాద్ 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలోకి ప్రవేశించింది. జతీంద్రనాథ్ దాస్ 1929 సెప్టెంబర్ 13న మరణించారు. భారతదేశంలోని గొప్ప విప్లవకారుల్లో ఆయన ఒకరు. జితేంద్రనాథ్ దాస్ చాలా చిన్న వయసులోనే విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1921లో కేవలం 17 ఏళ్ల వయసులో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంలో భాగమయ్యాడని చెబుతారు. తర్వాత ఆయన అనేక సార్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇంకా దీనికోసం ఆయన అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. అదే సమయంలో 1929వ సంవత్సరంలో సాధారణ సెషన్లో భగత్ సింగ్ ఇంకా రుతికేశ్వర్ దత్ అసెంబ్లీ హాల్ మధ్యలో విసిరిన బాంబును తయారు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. ఆయన లాహోర్ జైల్లో బంధింపబడ్డారు. ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం 1929 జూలై 13న నిరాహార దీక్ష ప్రారంభించి 63 రోజుల తర్వాత బలిదానంతో ముగించారు. 2000 సెప్టెంబర్ 13న ఫైడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లో విశ్వనాథన్ ఆనంద్ మొదటి మ్యాచ్ లో గెలిచారు. ఫైడ్ ప్రపంచ కప్ 2000 అనేది చైనాలోని షెన్యాంగ్ లో 2000 సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 13 మధ్య జరిగిన ఒక చెస్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ను చైనీస్ చెస్ ఫెడరేషన్ నిర్వహించిన ఫైడ్ నిర్వహించింది. దీన్ని మొదటి చెస్ ప్రపంచ కప్ అంటారు. ఈ టోర్నమెంట్ లో ఆనంద్ 6 గేమ్ల మ్యాచ్ లో అలెక్సీ షిరోవ్ ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు. ఆయన అధికారిక ఫైడ్ ప్రపంచ ఛాంపియన్ గా మారిన మొదటి భారతీయ ఆటగాడు అయ్యారు. ఈ విజయం విశ్వనాథన్ ఆనందన్ కెరీర్ లో ఒక పెద్ద విజయం మాత్రమే కాదు, ఇది భారతదేశానికి గర్వకారణం.
విశ్వనాథన్ ఆనంద్ 1969 డిసెంబర్ 11న తమిళనాడులో జన్మించారు. ఆయన చాలా చిన్న వయసులోనే చెస్ ఆడటం ప్రారంభించారు. ఇంకా అతి తక్కువ వయసులోనే ఆటలో ప్రావీణ్యం సంపాదించారు. మొదటి క్యూబెక్ యుద్ధం 1759 సెప్టెంబర్ 13న జరిగింది. ఈ యుద్ధం బ్రిటిష్ ఇంకా ఫ్రెంచ్ దళాల మధ్య జరిగింది. ఇంకా 7 సంవత్సరాల పాటు కొనసాగింది. అప్పటి నుండి భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉంది. అందువల్ల ఈ యుద్ధం భారత సైన్యం ఇంకా ఫ్రెంచ్ సైన్యం మధ్య జరిగిన యుద్ధంగా కూడా పరిగణించబడుతుంది. క్యూబెక్ ఈశాన్య కెనడాలోని ఒక ప్రావిన్స్. దీని నివాసితులు ఎక్కువగా ఫ్రెంచ్ మాట్లాడతారు. కెనడా 10 భూభాగాలలో ఇది అతిపెద్దది. ప్రావిన్స్ దక్షిణ ప్రాంతాలు దాని నివాసాలలో ఎక్కువ మందికి నివాసం ఉన్నారు. అందువల్ల ఈ యుద్ధంలో కెనడా స్థానికులు భారీ నష్టాలను చవిచూశారు. ఈ క్యూబెక్ యుద్ధంలో మేజర్ జనరల్ జేమ్స్ వోల్ఫ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం ఫ్రెంచ్ జనరల్ మార్కిస్ డి మౌంట్ కాల్మ్ సైన్యాన్ని ఓడించింది. ఈ విజయం తర్వాత బ్రిటన్ కెనడాను ఆక్రమించింది. ఈ యుద్ధంలో 2 కమాండర్లు మరణించారు. ఇంకా 1 సంవత్సరంలో ఫ్రెంచ్ కెనడా లొంగిపోయింది.